హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలంగాణ ఓపెన్ స్కూల్ రిజల్ట్. తెలంగాణలో ఎవరైతే ఓపెన్ స్కూల్‌లో చదువుతున్నారో ఓపెన్ 10థ్ మరియు ఓపెన్ ఇంటర్ రిజల్ట్ ఎప్పుడొస్తాయి? అలాగే ఏపీ ఓఎస్ఎస్‌లో ఓపెన్ 10థ్ మరియు ఇంటర్ ఫెయిల్ అయ్యి ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా! వీళ్ళకి రిజల్ట్ ఎప్పుడుంటుందనే విషయాలైతే ఈ వీడియోలో చూద్దాము. అలాగే ఇప్పుడు ఫెయిల్ అయితే గనక స్టార్ మార్క్ వస్తుందా రాదా అనే విషయం కూడా తెలుసుకుందాము. మధ్యలో మీ కామెంట్స్ ఉంటాయి. మీ కామెంట్స్‌కి ఆన్సర్స్ కూడా మధ్యలో ఉంటాయి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కి వస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళందరికీ కూడా నాది ఒకటే మనవి, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి. అలాగే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలంగాణ ఓపెన్ స్కూల్ రిజల్ట్ గురించి ఒకసారి తెలుసుకున్నట్లయితే మనం నిన్నైతే బోర్డుకి కాల్ చేయడం జరిగింది. బోర్డు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఈ వీక్‌లో రిజల్ట్ అయితే రావచ్చన్నారన్నమాట. తెలంగాణ వాళ్ళకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ ఎవరైతే రాసారో వాళ్ళందరికీ కూడా మనకి ఈ వీక్‌లోనే రిజల్ట్ రావచ్చు. ఈ వీక్‌లో రాకపోయినట్లయితే మనకి ఒక 10 డేస్‌లో రిజల్ట్ అనేది రావచ్చు. ఎందుకంటే వాళ్ళ మాటలు ఎగ్జాక్ట్‌గా మనం తీసుకోలేం కాబట్టి. తెలంగాణ ఓపెన్ స్కూల్ రిజల్ట్ గురించి మీకు తెలియాలి అనుకుంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేసి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలంగాణ ఓపెన్ స్కూల్ రిజల్ట్ రాగానే వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఇక ఏపీ వాళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఓఎస్ఎస్‌లో ఎవరైతే ఓపెన్ 10థ్ మరియు ఓపెన్ ఇంటర్ రాస్తారో వాళ్ళందరికీ సప్లిమెంటరీ రిజల్ట్ ఈ మంత్ ఎండింగ్‌లో రావచ్చు. మంత్ ఎండింగ్‌లో రాకపోయినట్లయితే మనకి జూలై ఫస్ట్ వీక్ కల్లా డెఫినెట్లీగా వచ్చేయచ్చమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సప్లిమెంటరీ రాస్తున్నారు కదా! ఇప్పుడు ఎవరికైనా స్టార్ మార్క్ వస్తుందని చెప్పేసి నన్ను చాలామంది అడుగుతున్నారండి. ఇప్పుడు ఎవరికీ స్టార్ మార్క్ అయితే రాదు. ఎవరైతే నెక్స్ట్ ఇయర్ రాస్తారో, ఇప్పుడు ఫెయిల్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాస్తారో వాళ్ళందరికీ డెఫినెట్‌గా స్టార్ మార్క్ అయితే వస్తుంది. ఇక మీ కామెంట్స్ ఒకసారి చూసినట్లయితే మనకి మ్యాథ్స్ అనే ఒక కామెంట్ చేస్తారన్నమాట. ఈక్వలెన్స్ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ వెబ్సైట్‌లోకి వెళ్తే మనకి అప్లికేషన్ వెబ్సైట్‌లోకి వెళ్ళినట్లయితే మనకి ఫీజు అనేది చూపిస్తుంది. జనరల్ వాళ్ళకి 1500 అంటే 1500గా చూపిస్తుంది కాబట్టి ఒకసారి ఫీజు అనేది చూసుకోండి. అలాగే మీకు ఇంకోటి ఏంటంటే అక్కడ మీ ఇయర్ 2024 చూపిస్తుంది చూడండి. మీరు వెబ్సైట్ లోపలికి వెళ్ళే కొలది మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే కొలది 2024 అని ఇచ్చేసి అక్కడ మీరు పాస్ అయిన డేట్ అయితే ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే ఇది అక్నాలెడ్జ్‌మెంట్ డౌన్లోడ్ అవుతుంది. అక్నాలెడ్జ్‌మెంట్ మీకు సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడైతే మనకి 3 కామెంట్స్ ఉన్నాయి. 10th క్లాస్‌కి ఓపెన్‌గా రాసాను, దాంట్లో పాస్ అయ్యాను. మీరు 1 ఇయర్ గ్యాప్ ఇచ్చుకుని ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలండి. ఇంటర్మీడియట్‌కి 1 ఇయర్ గ్యాప్ లేకపోతే మీరు రాసినా కూడా 2 ఇయర్స్‌కి కంప్లీట్ అవుద్ది. కాబట్టి మీరు ఇయర్ ఫెయిల్ అయిపోతారు లేదా ఒక సబ్జెక్ట్ ఆపేస్తారు. ఇంకా మనకి ఇంకొకటి ఏకేపీ ఎడిట్స్ అని ఆయన ఏం చేస్తారంటే హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఈక్వలెన్స్ సర్టిఫికేట్ డౌన్లోడ్. ఈక్వలెన్స్ సర్టిఫికేట్ కోసం మీరు అంతగా పరితపిస్తున్నారు కాబట్టి రేపు మార్నింగ్ వీడియోలో మీకు ఒక అవకాశం అయితే ఇస్తాను. అంటే నేను అప్లికేషన్ చేయడానికి నాకు ఖాళీ టైం చూసుకుని అప్లికేషన్ చేయడానికి ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి నా ఖాళీ టైంలో నేను అప్లికేషన్ అయితే చేస్తాను. దాని గురించి మార్నింగ్ వీడియోలో చెప్తాను. రేపు మార్నింగ్ వీడియోలో ఇయర్ ఫెయిల్ అయ్యి నెక్స్ట్ ఇయర్ రాస్తే డెఫినెట్లీ స్టార్ మార్క్ వచ్చేస్తుందండి. ఎవరైతే ఇప్పుడు సప్లీలో కూడా ఫెయిల్ అయిపోతారో నెక్స్ట్ ఇయర్ కనుక వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తే స్టార్ మార్క్ వస్తుంది. ఇంకో కామెంట్ చూసినట్లయితే శివగారు ఓపెన్ ఇంటర్ గురించి చెప్పమన్నారు. ఓపెన్ ఇంటర్ గురించి ఏం చెప్పాలో ఒకసారి కామెంట్ చేయండి. అడ్మిషన్స్ గురించో లేకపోతే రిజల్ట్ గురించి అనే విషయాలు. అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. మీరు నోటిఫికేషన్ రాగానే అడ్మిషన్ తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పీపుల్స్ కార్తికేయ గారు చేసిన కామెంటే చేస్తున్నారండి. 2023 అని చూపెడుతుంది కానీ 24 అని చూపెట్టట్లేదు కదా అంటున్నారు. మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొద్దీ లాస్ట్ కాలంలో ఎప్పుడు పాస్ అయ్యారు, అలాగే ఏ మంత్లో పాస్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు 2024 మీరు జూలై మంత్లో పాస్ అవుతారు కాబట్టి జూలై మంత్ లేదంటే ఏప్రిల్ మంత్లో పాస్ అయితే ఏప్రిల్ మంత్ అని ఇవ్వండి, అప్పుడు సరిపోతుంది. సో మీకు ఏం ప్రాబ్లం అవ్వదు. ఈక్వలెన్స్ సర్టిఫికేట్లో మనకి డేట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరైతే పాస్ అవుతారో అంటే ఇప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు ఏపీ వాళ్ళు ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి జూలై మంత్ ఎండింగ్లో అయితే సర్టిఫికేట్స్ వస్తాయి. తెలంగాణ వాళ్ళకి కూడా అంతేనండి. జూలై మంత్ ఎండింగ్లో మనకి సర్టిఫికేట్స్ అయితే వస్తాయి. మీలో ఎవరైనా ఓపెన్ ఇంటర్ అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే 6302447286 అనే నెంబర్కి కాల్ చేయండి. మీకు ఈజీ ప్రాసెస్లో అడ్మిషన్ అనేది అరేంజ్ చేస్తారు వాళ్ళు. సో మీరు అంత కష్టపడక్కర్లేదుగా ఈజీగా మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. ఓపెన్ ఇంటర్ కానీ లేకపోతే తెలంగాణ ఓపెన్ స్కూల్లో కానీ. ఇక ఈరోజు వీడియో ఇదేనండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వారు ఏమైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గివ్ యూ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.